భర్త చనిపోయిన 10 రోజులకే భార్య. ఆ ఊరిలో ఏం జరుగుతోంది? వివాహం తర్వాత భర్త మరణిస్తే ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు. ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు. కానీ ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఏంటిది? చూడగానే షాక్ అవుతున్నారు కదా. కానీ ఇలాంటి ఆచారం మన భారతదేశంలోనే ఉంది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. భారతదేశం విభిన్న సాంప్రదాయాలకు నిలయం. దేశంలోని ప్రతి ప్రాంతంలో వివాహాలు ఒక్కో సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. వారి కులం, మతం, వారి ఆచారాలను అనుసరించి వివాహాలు జరుగుతాయి. వివాహం తర్వాత భర్త మరణిస్తే ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు. ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు. కానీ ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. అవును, మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సాంప్రదాయం ఉంది. అక్కడి గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తర్వాత కూడా వితంతువుగా ఉంటారు. సాంప్రదాయం ప్రకారం ఇక్కడ మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారు. ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు, వారి కుటుంబంలో మరెవరైనా కావచ్చు. ఆ మహిళను వివాహం చేసుకోవడానికి ఎవరు అందుబాటులో లేకుంటే అందుకు మరో పరిష్కారం కూడా చూపిస్తారు. అలాంటి స్త్రీకి అక్కడ ప్రత్యేక వెండి కంకణం ధరిస్తారు. ఆ గాజు ధరించిన తర్వాత ఆమెను వివాహిత మహిళగా పరిగణిస్తారు. ఈ గాజులను కోటా అంటారు. ఈ సాంప్రదాయాన్ని మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో జరుపుకుంటారు. బోట్ తెగ నేటికి ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది.